పేద మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డులకు గోధుమ పిండి పంపిణీ ఆదివారం తెనాలిలో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక నందలపేట 3వ వార్డులోని ఎన్వీఆర్ కాలనీలో గల రేషన్ షాప్లో గోధుమ పిండిని కార్డుదారులకు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఆహార పదార్థాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు సరఫరా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కానీ గోపాలకృష్ణ గారు దానికి విరుద్ధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటూ మనం చేసే కార్యక్రమం 100 మంది కాదు 1000 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఆయన చేస్తున్న మార్పుల్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందు గోపాలకృష్ణ గారు మీరందరూ చూశారు కార్యాలయాన్ని ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో. ఏదో బ్రిటిష్ కాలం నాటి ఆ కార్యాలయంలో ఒక తపనతోటి ప్రభుత్వం నుంచి నిధులు సేకరించలేకపోయినా సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఆ కార్యాలయాన్ని ఈ రోజున రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో మనకి ISO గుర్తింపు వచ్చే విధంగా ప్రజల కోసం అంకితం చేస్తుంది. దాన్ని నిర్మాణం చేయడం అనేది మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ రోజు మీ దగ్గర ఉన్న స్మార్ట్ కార్డు తోటి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీరు ఆ సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించాం. ఆ విధమైన మార్పు మొట్టమొదటిది మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదటి సంస్కరణ మనం తీసుకొచ్చింది ఈ శాఖలో. ఆ విధంగా ఒక మార్పు తెచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మెట్రిక్ టన్నులు మేము గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది ఈరోజు గోధుమ పిండి. వాస్తవా 58 నుంచి 64 రూపాయల వరకు గోధుమ పిండి ధర ఉంది. మీకు కేవలం 20 రూపాయలకే మేము సరఫరా చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అది కూడా ఏంటంటే ఏ విధంగా స్పందన ఉంటుందో కొంచెం సమాచారం తెప్పించుకోవాలి. హడావిడిగా చేసినా కూడా ఒక్కోసారి చెడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్దాం ఆలోచనతో ముందుగా రాష్ట్రంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లు అన్నింటిలో కూడా, అంటే మనకి గుంటూరు జిల్లాలో గుంటూరు నగరం ఉంది, అదే విధంగా కృష్ణా జిల్లాలో విజయవాడ ఉంది. అట్లా నగరాల్లో మేము ప్రధానమైన నగరాలు మున్సిపల్ కార్పొరేషన్లో ముందుగా ప్రారంభించుకుని అక్కడి నుంచి ఇంకా మనం గ్రామీణ ప్రాంతాలు కూడా వెళ్ళాలనే ఒక ప్రణాళికతోటి మనం ముందుకెళ్తున్న తరుణంలో మొట్టమొదటి అడుగు అది అయిన తర్వాత ఈ రోజున తెనాల్లో మనం ప్రవేశపెడుతున్నాం. ఈ రోజు వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో వేరే నియోజకవర్గాల్లో చేయలేదు. మొట్టమొదటిసారి మన తెనాల్లో ఈ విధంగా గోధుమ పిండి సరఫరా చేయగలుగుతున్నాం. ఇప్పుడే తహసీల్దార్ గారితో నేను వివరాలు తీసుకున్నాను. 25,000 అంటే మనకు ఉన్న తెనాలి పట్టణంలో ఉన్న 41,000 రేషన్ కార్డులు ఖచ్చితంగా మనం 25,000 మందికి ఆల్రెడీ ఈరోజు సరఫరా చేసుకుంటూ రెడీగా సిద్ధంగా ఉన్నారు. మిగతా 15,000 కూడా తప్పకుండా ప్రతి కార్డుదారుడికి మనం ఇచ్చే విధంగా మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోమని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా మనం బియ్యం వాడకం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకునే విధంగా మనం ముందుకెళ్లాలనుకున్నప్పుడు ఈ గోధుమ పిండి మీకు బాగా ఉపయోగపడుతుంది. అదే కాదు వెయిట్ లాస్ విషయంలో కూడా బరువు ఎక్కువ ఉన్నప్పుడు, బరువు తగ్గించుకోవాలనుకున్నప్పుడు కొంతవరకు తప్పకుండా మీకు ఈ గోధుమ పిండి వాడకం ద్వారా తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఆ విధంగా దీంట్లో మనం పౌష్టికాహారం మీకు పెంచే విధంగా ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఉంటేనే మనం అందరం పని చేసుకోగలుగుతాం. ఈ రోజున కుటుంబంలో ఒక్కరు పని చేస్తే సరిపోవడం లేదు. కుటుంబంలో అందరూ కూడా పని చేసుకుంటేనే మనం మన బిడ్డలకు చక్కటి భవిష్యత్తు ఇచ్చే విధంగా మనం కూడా సొంత ఏదైతే భావిస్తున్నాం మనం కలగా ఒక సొంత ఇల్లు నిర్మాణం కానివ్వండి ఇంకా అభివృద్ధి చెందాలనే తపనతోటి మనం పనిచేస్తున్న తరుణంలో ఇవన్నీ కూడా తీసుకురావాలి. ఒక బాధ్యతతోటి మీరు వ్యవహరించండి. తెనాల్లో మాత్రం మనకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పద్మ గారు ఇదివరకు ఇక్కడ డీటీగా చేశారు తెనాల్లో. 2004లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె జిల్లాధికారిగా అయ్యారు. మొన్ననే గుంటూరులో చాలా మంది షాపుల పైన ఎట్టకేలకు దాడులు చేపించి చాలా మంది పైన కేసులు పెట్టించారు. ఆ విధమైన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఎందుకంటే ఇది అంతిమంగా ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమం. ఇది ఎవరో కొంతమంది కోసం, స్వార్థపరుల కోసం, దళారుల కోసం, ఈ వ్యవస్థ నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తున్న కొంతమందిని మాత్రం 100% మీరు దూరం పెట్టమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ ఏఏవై కార్డ్స్ అనే విషయంలో నాకు ఇప్పటివరకు ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత
మన ఈ కంప్యూటరైజ్డ్ కార్డ్స్ వచ్చాక ఏవే కార్డ్స్ మార్చింది గత 8 సంవత్సరాలుగా నేనైతే ఒక్క కార్డు కూడా ఏవే మార్చింది నేను చూడలేదు. అప్పటికి ఇప్పటికి ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏవే మార్పు అనేది జరగలేదు. అవి ఈ మధ్యన మన తెనాలి నుంచి తహసీల్దార్ గారు ఈ పర్టికులర్గా ఈ పర్సన్ ఎలిజిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళ లిస్ట్ పంపిస్తుంటే అవి ఒకసారి 10 ఒకసారి 7 ఎలా వస్తే అలాగా యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తున్నాము. అవన్నీ కూడా అక్కడ హెడ్ ఆఫీస్లో మార్చడం జరుగుతుంది. ఇది చూసి ఈ మధ్యన ఒక క్యాజువల్గా నేను ఏదో మాటల్లో చెప్పినప్పుడు సార్ ఒక డిఎస్ఓ గారు అదేంటి ఏవై ఎవరు ఇస్తున్నారు ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఆ వెంటనే హెడ్ ఆఫీస్లో అదేం లేదు ఏవై ఏం కాదు ఊరికే రికమెండ్ చేశారని చెప్పారు. కాకపోతే మనం ఒక్కడికే మాత్రం స్పెషల్గా ఇప్పుడు మీరు 1000 కార్డులు ఉన్నాయన్న దానికి నేను చెప్తున్నాను సార్. ప్రతి ఇంటికి కూడా గోధుమ పిండి అలవాటుగా తీసుకునేలాగా మా పొద్దు హౌస్ హోల్డర్ మా పొద్దు అని కాకుండా మాకు కావాలి అనేటట్టు తీసుకోవాలంటే దాన్ని మనం ప్రజల వరకు బలంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ మీటింగ్లో మాకు ఎడ్లింగే ఓన్లీ ఆ టైంలో సార్తో పాటు తిరిగేటప్పుడు నేను ఆ మాట విన్నా. చాలా సంతోషం సార్. మీరు అంటే ఏదో డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇనిషియేటివ్ కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య స్థాయిని అలాగే గోధుమ పిండి వాడాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి మీ స్థాయిలో పక్కా మెసేజ్ని ఇవ్వడంలో దాని ఇంటర్నల్ మీనింగ్ కూడా ప్రజల ముందు ఉంచడంలో